గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్ చిచ్చా సాంగ్. ఎన్ని తాగినా గాని చిచ్చా ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చా. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ ని. సో ఎలా స్టార్ట్ అయింది? ఆ టెంపరేచర్ ఒకరోజు 47 డిగ్రీస్ ఏమో అట్లా బాగా ఎక్కువైపోయింది. తర్వాత ఎవరికి ఫోన్లు చేసినా బయటకు కూడా వెళ్ళేది లేదు. ఎవరికి ఫోన్ చేసినా ఏమంటారు అంటే, ఈ ఎండ ఇట్లా కొడుతుందిరా నాయన, మొత్తం అసలు లీటర్ నీళ్ళు తాగినా కానీ ఒక్క సుక్క చూస్తలేదని. విజయ్ మీ పేరైనప్పుడు స్టిల్ ఏంటి? స్టిల్ అంటే స్టిల్స్ ఎక్కువ దిగేవాడిని నేను. స్టిల్స్ ఎక్కువ దిగడం వల్ల స్టిల్ విజయ్ అయ్యారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ కాదు నేను. ఇప్పుడు ఒకసారి లైవ్ లో ఏమన్నా సాంగ్ పాడతారు? పడేసి గ్లాసెస్ క్లాసెస్ పెట్టాలా వెనక నుంచి తీసారా? ఇలా ఇట్లా ముందు పెడితే ఇట్లా వణుకుతాం, వెనకకైతే ఉరగం కదా. అదొక స్టైల్, స్టిల్ విజయ్ కదా మరి. జర సల్లసల్లగా ఉంటుందని సల్లబిస్క తాగినం, దూపార్త లేదని దూదిసేకు మింగినం, చక్కెరొచ్చి పడతవని చెరుగురసం దాగినం, పక్కనున్న బండి మీద పండ్లరసం దాగినం. ఎన్ని తాగినా గాని చిచ్చా ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చా. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్ చిచ్చా సాంగ్. చిచ్చా సాంగ్ అన్న వరకే ఈ మధ్య సమ్మర్ కాబట్టి చాలా మందికి అడిక్ట్ అయిపోయింది ఆ సాంగ్. సో స్టిల్ విజయ్ గారు ఉన్నారు మన ముందు. హలో అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, కొంచెం అగడి బాగుంది. ఓకే ఓకే, కొద్దిగా కూల్ ఇప్పుడు. ఓకే. విజయ్ మీ పేరైనప్పుడు స్టిల్ ఏంటి? స్టిల్ అంటే స్టిల్స్ ఎక్కువ దిగేవాడిని నేను. ఫ్రెండ్స్కి ఫోన్ ఇచ్చి, జర నాకు షోకి ఎక్కువ ఉంటుండే ఫోటోలు దిగాలనేది. స్టిల్ తీరా అంటే ఆ స్టిల్ అనేది పోయి నా పేరే మర్చిపోయి ఏకంగా ఎట్లా వచ్చిందంటే, ఫోన్ చేస్తే ఎవరు అని అక్కడికి వచ్చింది విజయ్ అంటే స్టిల్ అని పిలిచేటోళ్ళు అనమాట. ఓకే. స్టిల్ అన్నది ఫస్ట్ షార్ట్ ఫిలిం ఒకటి చేసినప్పుడు ధనవేదం అని, దాంట్లో స్క్రీన్ నేమ్ స్టిల్ విజయ్ అని వేసుకున్నా. విజయ్లు చాలామంది ఉంటారు కదా, అవును. సో స్టిల్ విజయ్ అని వేసుకున్నా. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది అట్లనే. ఓకే. స్క్రీన్ నేమ్ అది పెట్టేసి స్టిల్స్ ఎక్కువ దిగడం వల్ల స్టిల్ విజయ్ అయ్యారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ కాదు నేను. ఓకే. ఫోటోగ్రాఫర్లకు స్టిల్ ఇచ్చేటోడు అన్నట్టు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న సాంగ్ చిచ్చా సాంగ్. అవును. ఆ మేకింగ్ కానీ అవన్నీ కానీ అన్ని ఫ్యాక్ట్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్ వల్లనే ట్రోల్ అవుతుంది, చాలామంది వింటున్నారు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ని. సో ఎలా స్టార్ట్ అయింది? అంటే విని ఇప్పుడు మన మాది టెంపరేచర్ ఒకరోజు 47 డిగ్రీస్ ఏమో అట్లా బాగా ఎక్కువైపోయింది. తర్వాత ఎవరికి ఫోన్లు చేసినా బయటకు కూడా వెళ్ళేది లేదు. ఎవరికి ఫోన్ చేసినా ఏమంటారు అంటే, ఈ ఎండ ఇట్లా కొడుతుందిరా నాయన, మొత్తం అసలు లీటర్ నీళ్ళు తాగినా కానీ ఒక్క సుక్క చూస్తలేదని ప్రతిసారి ప్రతి ఒక్కరు డైలాగ్ అనేది ఇదే అనమాట. ఇదేదో బాగుందని చెప్పేసి ఏం చేసినంటే, ఇది మొదలుపెట్టిన. అంటే కొంచెం ఇవన్నీ తాగుతాం కదా, వాళ్ళు అన్నది ఏంది, ఎన్ని నీళ్ళు తాగినా కానీ వస్తలేదు అనేది చేసారు. దాన్ని నేను కొంచెం పొయిటిక్గా ర్యాప్ స్టైల్, ఇప్పటిదాకా ర్యాప్ స్టైల్ చేయలేదు, కాకపోతే దీన్ని ఇట్లా చేస్తేనే బాగుంటుందని మొదలుపెట్టిన అనమాట. ఓకే. అట్లా అలా జ్యూసులు వచ్చినాయి, కళ్ళు వచ్చింది, బీర్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో అది అంతా విని రాసింది అనమాట. నేను ఫ్యాక్ట్ అంతా ఇంకా ఎవరికి కాల్ చేసినా కూడా అంతే మాట్లాడుతున్నారు అనేసి ఎందుకు సాంగ్ క్రియేట్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు, ప్రతి ఒక్కరు వినే ఉంటారు. కాకపోతే ఏంటంటే, ఒకటి నేను వినిపించిన తర్వాత ఆ వర్డ్ తీసేయమన్నారు, ఆ ఉచ్చారణ వర్డ్ తీసేయమంటే నేనేం చేసినంటే, అసలు ఆ వర్డ్ తీసేస్తే సాంగ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఉంది కాబట్టి ఇప్పటికి చాలామంది లేడీస్ కూడా నవ్వుకుంటారు. అక్కడి వరకు ఏదో ఇటు చెప్తున్నాడు ఇంట్రెస్టింగ్ కానీ ఇంటర్ సాంగ్ ఎన్ని నీళ్ళు తాగినా చిచ్చా ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉత్సా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే నేను టైటిల్ కూడా అది పెట్టలేదు కాబట్టి. సో అక్కడికి వచ్చేవరకునే కొంచెం కామెడీగా ఉంది. దాంట్లోనే ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఎత్తుకుంటారు అనుకోరాదు. నిజమే అది మాత్రము. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి లైవ్ లో ఏమన్నా సాంగ్ పాడతారు? పడేసి క్లాసెస్ పెట్టాలా వెనక నుంచి తీసారా? ఇలా ఇట్లా ముందు పెడితే ఇట్లా వణుకుతాం, వెనకకైతే ఉరగం కదా. అదొక స్టైల్, స్టిల్ విజయ్ కదా మరి. జర సల్లసల్లగా ఉంటుందని సల్లబిస్క తాగినం, దూపార్త లేదని దూదిసేకు మింగినం, చక్కెరొచ్చి పడతవని చెరుగురసం దాగినం, పక్కనున్న బండి మీద పండ్లరసం దాగినం. ఎన్ని తాగినా కానీ చిచ్చా ఒక సుక్క బయటకు వస్తలేదు ఉచ్చా. ఓకే, బాగుంది. నెక్స్ట్ అంటే ఆ వైబ్ని క్రియేట్ అయ్యి ఉన్న సాంగ్ కాబట్టి చాలా మందికి అడిక్ట్ అయింది కదా. అవునవును. ఇంకొకటి మీ దాంట్లో బాగా ఫేమస్ అయిన సాంగ్ బావా సాంగ్ కానీ చిలక సాంగ్ కానీ ఇవి బాగా ఉన్నాయి. మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? 2020 అండి. 2020. ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఫస్ట్ నుంచి అంటే ఈ యాక్చువల్గా
యాక్టర్ కావాలనే అంబిషన్ నాది. సో లాక్డౌన్ బిఫోరు చిన్న చిన్న అవి యూట్యూబ్ ఛానళ్ళల్లో అవి చేసేటోడిని కొన్ని కంటెంట్స్. కాబట్టి ఎక్కువ పేరడీ రాసేటోడిని నేను. స్పూఫ్ సాంగ్స్ ఎక్కువ రాసేది. కానీ అవి రాసుకోవడము, పాడుకోవడం, ఎంజాయ్ చేయడం తప్ప ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్లలో పేరడీ ఎవరు ఎంకరేజ్ చేయరు కదా. సో అట్లా లాక్డౌన్లో ఈ సాంగ్ రాసిన. ఇది ఓసారి రావా బావ అనే సాంగ్. మొత్తం పొలంలోనే మొత్తం ఆ పదాలు కూడా నేను అనుకున్నా రాసినప్పుడు అన్ని వెరైటీ ఉంటాయి. ఎండ్రికిచ్చలు, గుడ్డి కొంగ, మీరు ఆ లిరిక్ మీరు వినే ఉన్నారన్నారు కదా. అది చేసినాము, ఫస్ట్ ప్రయోగం చేసినాం, దాంతో స్టార్ట్ చేసినాం కానీ నాలెడ్జ్ లేదు మనకు మ్యూజిక్ గురించి. నల్గొండకి వెళ్ళినా మీరు సాంగ్ ఓపెనింగ్ ఏదైతే మ్యూజిక్ వస్తుందో ఆ మ్యూజిక్ రావడానికి 20 days పట్టింది మాకు, ఆ ట్యూన్ రావడానికి. సో అట్లా వచ్చింది. దాన్ని అంటే అది అనుకున్నది ఇంతలో చేద్దాం అనుకున్నాము, ఇంత అయింది. దాని క్వాలిటీ కానీ అన్నీ కానీ పెరుగుతూ వచ్చింది. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత 3 daysలో 1 lakh పోయింది. ఫస్ట్ కొత్త ఛానల్ అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది. ట్రెండ్ వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ దాకా వెళ్ళారు, సాంగ్ స్టేజ్ మీద పాడారు. సో ఎలా ఫీల్ అయినారు అప్పుడు? ఎలా ఫీల్ అయినా అంటే యాక్చువల్గా చాలామందికి ఫోక్ సాంగ్స్ పాడేటోళ్ళందరికీ శ్రీదేవి వాళ్ళు పిలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్టార్ట్ అయింది 2 years అయింది అప్పటికి. నేను 2 yearsకి పోయినా, స్టార్ట్ అయిన 2 yearsకి పోయినా దాన్ని. ఇది సిల్క సాంగ్ కోసం పిలిచిరు అసలు యాక్చువల్గా వాళ్ళు. నాకు ఇంకో సాంగ్ కావాలి, నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడినా. నేను అంటే వాళ్ళు ఏదైతే పాడతారో అదే అక్కడ మనం పాడాలి. ఇంకో సాంగ్ కావాలంటే ఏం చేసిన అంటే ఎన్ని సాంగ్స్ అని చూసినా కానీ ఈ శ్రీదేవి అనే దాని మీద ఎవరు రాయలే పాట. నేనేం చేసిన అంటే డైరెక్టర్కి ఒక మాట చెప్పిన, సాంగ్ రాయనా అన్న. రాయను సాంగ్, దానికోసం రాసిన సాంగ్ అసలు అది. నేను కాకపోతే శ్రీదేవి అని రాశారు కదా. యాక్చువల్లీ ఏం ఆలోచించినంటే మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ పెడితే అంతవరకే పరిమితం అవుతుంది. యూనివర్సల్గా ఉండాలి, నాకు యూజ్ కావాలి, అటు వాళ్ళకి యూజ్ కావాలని చేసినట్టు అమ్మాయి గురించి లాగా రాసేసిన దాన్ని. రాసేసిన మీరు ఆ వర్డ్స్ చూసుకున్నా కానీ కొంచెం వెరైటీ ఉంటాయి. గలగల, కిలకిల, మిలమిల ఈ టైప్లో ఉంటాయి మొత్తం. సో సింగిల్ అటెంప్ట్లో ఓకే చేసేసారు పాటలు. వెళ్ళిన వాడినా ఇక మీరు చూసే ఉన్నారు, శ్రీదేవి సాంగే హైలైట్ అయింది ఆ ఎపిసోడ్ మొత్తం. నిజంగానే హ్యాపీ. ఇదంతా అంటే మనము ఫేమ్ రాకముందు ఒకలా ఉంటుంది, ఫేమ్ వచ్చినాక మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎట్లా అంటే అప్పుడు ట్రీట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఫేమ్ వచ్చినాక ట్రీట్ చేస్తారు కదా. చేసేటోళ్ళు ఉంటారు, కాకపోతే నేను ఒకటేలాగా ట్రీట్ చేస్తా. నాకు ఇదివరకు ట్రీట్ చేయలేదని ఇప్పుడు చేస్తే మళ్ళీ నేను వేరేలాగా అట్లా ఏముండదు. నేను చెప్తున్నా కదా, నన్ను డైరెక్ట్ ట్రోల్ చేసినా కానీ డైరెక్ట్ నా మొహం మీద నేను పట్టించుకోను. నేను అంతే, నువ్వు ఇలా ఉన్నావు, అరే నువ్వు దేనికి పనికిరావని నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎందుకు పట్టుకు వస్తున్నావు నాకు తెలుసు కాబట్టి. సో అట్లా లైట్ తీసుకుంటాను అనమాట. రివెంజ్ అనేది ఉండదు నాకు, అంతే, ఏం లేదు ఆడ. పట్టించుకోను. నేను చెప్పినా కదా మీకు, ఆ కామెంట్లే మీకు ఉదాహరణ. పైన కూడా అంటాడు అది ఏందిరా అది ఇది అని, హైలైట్, సూపర్, ఎక్సలెంట్ అని ఒక 10 వస్తాయి కింద. ఈ కామెంట్లే వాళ్ళకి సమాధానం. నేను వాడు తిట్టినని కూడా లైక్ కొడతా, ఆ కామెంట్లకు లైక్ కొట్టేది కూడా నేనే మళ్ళీ. ఓకే. నాకు ఫ్యామిలీ అంటే మా వాళ్ళు, అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా సపోర్ట్ బాగుంటున్నారు. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళని మనం అంత లైట్ తీసుకుంటాం. ఏదన్నా అంటే వాళ్ళంటే బాధపడాలి కానీ వేరే వాళ్ళంటే నేను పట్టించుకోను. అయితే నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అదే చెప్పిన. నేను ఫస్ట్ చెప్పింది అమ్మకి బాబుకి థ్యాంక్స్. ఎందుకంటే ఏంది మీ ఊడు ఇది అది అని చెప్పేసి డైలాగులు వేస్తుంటుంది కానీ మీకు తెలియదే ఉంది అంటారు. వాళ్ళు నా దాకా తీసుకురారు, నాకు తెలుస్తుంది కానీ అందుకనే నేను ఫస్ట్ థ్యాంక్స్. అది అంత పెద్ద స్టేజ్, అది అక్కడ ప్లాట్ఫామ్ కాబట్టి ఫస్ట్ వాళ్ళకే చెప్పుకున్నా. ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ సపోర్టు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ వీళ్ళు ముందు ఉంటారు నాకు. ఇప్పుడున్న ఛానల్ ఓనేనా? అవును, ఇద్దరు ఫ్రెండ్స్. వి ఫర్ విజయ్, ఆర్ ఫర్ రవి. అంటే నా స్క్రీన్ నేమ్ స్టిల్ విజయ్ అని ఎట్లా ఉందో మనోడికి నేను ఒక స్క్రీన్ నేమ్ పెట్టిన, నీరా అని. మీకు సాంగ్లో నీరా అని కనిపిస్తుంది, నీరా వరల్డ్ ప్రజెంట్స్ అని వస్తుంది. నీరా అంటే తెలుగులో నీలకంఠం రవి. అదే ఇందులో నుంచి రా తీసి షార్ట్ కట్లో పెట్టేసిన అనమాట. ఓకే. నాకు స్టిల్ విజయ్, వాడికి నీరా. ఓకే. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎలా? కొద్దిగా విలేజ్ స్టైల్ ఫోక్, కొంచెం అది రివీల్ చేస్తే బాగుంటుంది. అది ఎందుకంటే రివీల్ చేస్తే అది .com వేరేకే అయిపోద్ది. ఓకే. అందుకని రివీల్ చేయను, కాకపోతే బాగుంటుంది, డిఫరెంట్ అటెంప్ట్ అది ఉంది. నెక్స్ట్ వచ్చి డివోషనల్కి ఇప్పుడు జూలైలో వస్తున్నాయి కదా ఎల్లమ్మ బోనాలు, వాటికి ఒక సాంగ్ ఉంది.
ఓకే. ఉన్నాయి మొత్తం ఒక 5 రెడీగా ఉన్నాయి, మంచి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే. ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న పర్సన్ సింగర్ అయిపోయి, రైటర్ అయిపోయి కావాల్సి వచ్చింది. కావాల్సొచ్చింది. నేను రాసిన పాట ఆ! సిలిక సాంగ్. ఈ సాంగ్ అంటే ఫీమేల్ వర్షన్ కాబట్టి ఓసారి రావు బావ అది మనకు సంబంధం లేని విషయం. హ్మ్. సిలిక అనే సాంగ్ని నేను రాసిన తర్వాత ఒక సింగర్ని పిలిపించిన వేరే దగ్గర నుంచి, ఇంకా పేర్లు ఎందుకు అనవసరం కానీ పిలిపించిన. మనోడు పాడలేకపోయాడు. ఆయన మీద కోపంతో నేను పాడిన పాట. హ్మ్. వాడు పాడలేకపోయిన కోపంతో నేను పాడిన పాట అందరికీ నచ్చింది. యాక్టింగ్ కోసం కూడా చాలామందిని అడిగిన, కొంతమంది ఇప్పుడు ఫేమస్ ఉన్నవాళ్ళు అడిగిన, వాళ్ళు లైట్ తీసుకున్నారు. సర్లే అని చెప్పేసి నేను పాడాల్సి వచ్చింది, యాక్టింగ్ చేయాల్సి వచ్చింది పాటల. అంటే వాంటెడ్గా చేసింది కాదు. ఇంకా మిగతా సాంగ్స్ అంటేనేమో టైంకి రెస్పాండ్ కాకపోతే, ఇప్పుడు మీరున్నారు, నేను ఇంటర్వ్యూకి వస్తా అని చెప్పిన రాలే, ఆల్టర్నేట్గా ఇంకోళ్ళు పిలిపించి మీరు అంటే మీకున్న టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో నేను పాడిన మిగతా అంతే పాడినా. ఒక శ్రీదేవి సాంగే వాంటెడ్గా, అంటే అక్కడ పాడేది నేనే పాడాలి కాబట్టి అక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, ఇది విన్నా నేను ఛానల్ విడిది కదా అందుకనే రాసుకుంటాడు వాడుకుంటుండే వానికి ఇవ్వకుండా అంటే, హ్మ్. నేను వేరే వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయించిన, వేరే వాళ్ళతో వాడిచ్చిన పాటలు కూడా మళ్ళీ పాడిచ్చేది నేనే, ఎలా వాడాలో చెప్పేది నేనే దగ్గరుండి అని నేనే చేస్తా. కాకపోతే ఏంటంటే ఈ టైంకి అనేది ఒక రెస్పాండ్ అనేది లేకపోతే నేను ఏమంటే ఆల్టర్నేట్ వెళ్ళిపోతా. డిపెండింగ్ అనేది ఉండదు. హ్మ్. ఇది లేకపోతే ఇది అయిపోయింది, ఇది ఆగిపోయింది వీళ్ళ వల్ల అనేది ఉండదు. అయితే రూమర్స్ ఉన్నాయి అయితే బాగా మీ మీద. రూమర్స్ అంటే గివే ఉంటాయి, ఇక ఏముంటాయి అంటే నేను అనుకుంటున్నా, కొన్ని విన్నా, కొన్ని అనుకుంటున్నా. అంటే అనుకునేటివేంటి? అనుకునేది గివే ఇక. ఆ! అంటే విన్నవేంటి? ఇవేనా? ఇవే 2 అమ్మా! 2 ఈక్వల్ చెప్తురుగా. అంటే అంటే గెస్ చేస్తాం కదా. ఆ! గెస్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మైండ్ సెట్ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుతారు, అంత బాగానే ఉంటుంది. ఛానల్ కాబట్టి, ఛానల్ నాదే కాబట్టి రాసుకుంటుండు పాడుకుంటుండు, వేరే వాళ్ళు లేరా. హ్మ్. ఫస్ట్ స్టార్ట్ చేసిందే వేరే వాళ్ళతోటి కదా. ఇంకొకటి మెయిన్‌గా ఏమనుకుంటారంటే తను కనిపియాలనే, తన ఫేమస్ కావాలనే, తన అవును, కనిపించాలంటే నేను యాక్టింగ్ చేస్తే కానీ పాట ఎందుకు పాడతా, రాతెందుకు రాస్తా. ఒక దాంట్లో చేశారు కదా. ఒక దాంట్లో కాదు, చాలా వాటిలో చేసిన నేను. ఓకే. ఫస్ట్ సిలికతోటి మొదలుపెట్టిన, అవును. సిలిక అయిపోయింది. సిలిక తర్వాత ఇంకోటి వయ్యారిదాన్ అనే సాంగ్ ఉంటుంది, అది మా బాబు రాసిన పాట, దాంట్లో చేసిన. నీలవేణి అనే సాంగ్ చేసిన. అంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత జనాలు యాక్సెప్ట్ చేసారు అనమాట. జనాలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనుకున్నా. ఇప్పుడు ఈ యాక్టింగ్ వేరు, సాంగ్స్ వేరు. ఈ షార్ట్ ఫిలింలో చేయడానికి సాంగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో పని కొరియోగ్రఫీ కూడా చేసేసుకున్నాను నేను. ఓకే. అట్లా చేసుకుంటూ ఇంకా అట్లనే వచ్చేసినాం. ఇంకొకటి ఏంటంటే నాకు బిహైండ్ కెమెరా ఉండడం ఇష్టం ఉండదు. నాకు హ్మ్. కెమెరాలో కనపడాలి, అది నా కోరిక అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేనే రాసుకొని, నేనే వాడుకొని, నేనే కనిపిస్తున్నా. వేరే వాళ్ళు పాడిన దానికి కూడా నేను యాక్ట్ చేసిన దానికి, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి పిలిచినప్పుడు రాకపోతే, రెస్పాండ్ కాకపోతేనే నేను దిగాల్సి వస్తుంది, అంతే, ఏం లేదు. అయితే ఇంకా సాంగ్ నుంచి రెస్పాన్స్ ఎవరి దగ్గర లేనందుకు మీకు మీరు చేశారు. ప్రతి సాంగ్ మీరు కమ్యూనిటీ చూడండి, ఆర్టిస్ట్ కావాలి ఇట్లా అని నేను పెడుతుంటాను. నేను రెస్పాండ్ కాదు. ఇక తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఉత్తప్పుడు కలుస్తారు, కలిసి అన్న ఏదైనా ఉంటే చెప్పాను అంటారు, టైంకి చేస్తే హ్యాండ్ ఇస్తారు. ఓకే. మీ పేజీలో ఎక్కువ ట్రోల్స్ ఉన్నాయి, మీకు మీరే చేసుకున్నారా? అవును. అదేంటి? ట్రోలింగ్ది ఏంటంటే యాక్చువల్గా ట్రోలర్స్కి నిజంగా గ్రేట్ ట్రోలర్స్ ఫస్ట్, మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ. నేను చాలా వీడియోలు చూసిన, సినిమా వాళ్ళే చేస్తున్నారు. సినిమా సాంగ్ పెట్టి కింద బ్రహ్మానందం గారిది పెట్టి, అమ్మ ఏం అంటే ఇది లేకపోతే ఇది ఏమైపోయేదో అని కొన్ని మీమ్స్ చూసిన. అంటే వాళ్ళే అంత యూజ్ చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు నన్ను నేను ట్రోల్ చేసుకుందాం ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక మీమ్ చేసి వదిలేసా ఫస్ట్. అది సిలిక సాంగ్దే, కేసీఆర్ గారి డైలాగ్ తోటి చేసి పెట్టిన అనమాట. సిలకో నారామ సిలకడే ఆగా బాబు ఆగా ఒకటే ఉరుకుతున్నావు ఏంది ఈ రైటర్ అనేది ఉంటుంది అనమాట అది. సో అది బాగా సర్క్యులేట్ అయింది. తర్వాత సిలిక సాంగ్ కిడ్స్ వర్షన్ అని ఒక వీడియో చేసిన నేను, చిన్నపిల్లల వాయిస్ తోటి. వేరే సౌత్ ఆఫ్రికా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఒక చిన్న వీడియో 1 minute కట్ చేసి వాయిస్ మాడ్యులేషన్ చేసి 30 seconds కట్ చేసి షేర్ చాట్లో వేసిన. రోజు నాకు 50 మంది పంపేటోళ్ళు, ఇది చూసినావా, ఇది చూసినావా, ఇది చూసినావా అని.
అది నేనే చేసిన సంగతి అలా తెలియదు. ఇట్లా వైరల్ అయింది. అంటే సిలక అనే సాంగ్ 4 months పట్టిందండి 1 million అవ్వడానికి. ఆ 4 monthsలో నేను చేయని ప్రయోగం లేదు దానికి. ట్రోల్సే ఇంకా షేరింగ్లు ట్రోల్స్ అవి. అట్లా నాకు ఏమైందంటే ఒక ఐడియా వచ్చింది. ఓకే అంటే జనాలకు డైరెక్ట్ వెళ్ళొద్దు, ఇండైరెక్ట్ వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఈ చిచ్చ సాంగ్ పాయింట్కి వద్దాం. చెట్లు నాటాలి, ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది, మీరు దాంట్లో తీస్తే చాలా వెళ్తుంది మ్యాటర్. అవును. బండ్లు వెహికల్స్ గురించి ఒక్క కారు సరిపోదు, 2-3 కావాలి, ఒక్క బైక్ సరిపోదు 4-5 కావాలి, పుట్టు గాను బండ్లు సెగలు పొగలు కక్కాలి, అగడి బాగా లేచి ఒళ్ళు తెగ చెమటలు పట్టాలి. ఇది రోడ్డు మీద జరిగేది మొత్తం. కమ్మలిన్లు ఉన్నప్పుడు చిచ్చా అబ్బా ఎంత సమ్మగా ఉండేదిరా మచ్చా అని రాసి. ఇప్పుడు సాంగ్లో సిట్టింగ్ గురించి మొత్తము డ్రింకింగ్ గురించి కానీ ఫ్యాక్ట్ మొత్తం మాట్లాడారుగా. జనరల్గా రియల్గా ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు? ఇలా ఉంది ఇక ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కూర్చుంటే సీసా మూత ఓపెన్ చేసి ఒక 2 పడ్డాయంటే కథం. ఇక ఒకటి లవ్ స్టోరీ చెప్తుంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు, ఒకడు ఇంకో పాట పాడమంటాడు. ఇంకొక రోజు అయితే ఇక నేను డ్రింక్ చేయను, నేను కాకపోతే కంపెనీ ఇస్తా, కూర్చుంటా మంచిగా తింటా కూర్చుంటా. అయితే ఏం చేస్తారంటే ఒకసారి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడినా నేను. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడితే సిల్క సాంగ్ టోన్ వేరు ఉంటుంది, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ టోన్ వేరు ఉంటుంది. వినిపించిన జస్ట్ వాళ్ళకి ఇది వినండి నేనని చెప్పలే. ఇప్పుడు నేనని చెప్తే బాగుందంటారు, మొహమాటానికన్నా బాగుందని చెప్తారు. అందుకని విన్న తర్వాత ఎలా ఉందంటే బాగుందని. నేనే వాడినా అన్న పుసుకున్నా, నువ్వు వాడినావా ఏది మళ్ళీ వాడు అంటే ఇక చాదాస్తం ఎక్కువ ఉంటుంది. అది మొత్తం అదొక బూతుల సెక్షన్ అనుకోండి. ఆ సిగ్మెంట్ మొత్తం బూతుల సిగ్మెంటే. నోట్ల నుంచి వెళ్ళిన ఇక ఎందుకులే కానీ అదే ఉంటాయి మొత్తం సిట్టింగ్లల్లో. షేరింగ్ ఎక్కువ ఉంటుంది బీర్లల్లో. ఏం షేరింగ్? బీర్లు ఒకటి ఇప్పుడు ఆల్రెడీ కాటన్ బీర్లు ఉంటాయి, 5 ఏడాడు ఒకటే తీస్తాడు. ఆడు గుంజ నేను గుంజ అని రాసినది అదే, నేను అందులో రాసిన. వైన్స్ కాడ కలిసినాము, ఆడు గుంజ నేను గుంజ అంటే 2 తీసి పెడితే ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే కూల్ తగ్గిపోతాయి కదా. అందుకని ఒకటే తీసి ఈడేస్తుంటాడు ఆడేస్తుంటాడు దాన్ని. సో అట్లా రాసిన, కాకపోతే షూటింగ్ వేరేలాగా చేసిన నేను దాన్ని. షూటింగ్ ఏమో ఇద్దరం తాగుతున్నాడు చేసిన, కానీ అసలు ఒరిజినల్ ఫ్యాక్ట్ అది కాదు. ఒకటే బీర్ను వాడు తాగుతుంటాడు వీరు తాగుతుంటాడు. అట్లా ఆడుగుంజ ఏడుగుంజ అని రాసేసాడు అనమాట దాన్ని. కొంచెం ఫన్ బాగుంటుంది. తెలంగాణ వర్డ్స్ అని మొత్తం అట్లా. ఓకే. అయితే దీంట్లో ఇంకా సగం ఏంటంటే సాంగ్ రాయాలనుకున్నప్పుడు ఆమ్లెట్లు వేస్తున్నారు, ప్రయోగాలు చేస్తారు కదా రీల్స్. ఆ రీల్స్ ఎగ్ బలగొట్టి ఫ్రెండ్స్ ఆమ్లెట్ వేసింది చూడండి అని ఒకటి. ఒక ఆమె ఇంటి మీద డాబా మీద పాలు పెట్టి వేడి చేసింది. ఇవన్నీ నేను అందులో పెట్టిన. ఏది కాకపోతే కొందరికి అర్థమైనవి తెలంగాణలో అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రోడ్ల మీద గుడ్లు వలిగి ఆమ్లెట్ అని అర్థమైంది, కానీ చెత్త మీద పెట్టిన పాలు కుతకుత ఉడుకుతున్నాయని రాసిన నేను. అది చూపించలేను నేను దానికి, ఎందుకంటే ఎక్కువ మంది చేయలేదు దాన్ని. అప్పడాలు వేసిరు అన్నేసారు, కానీ చెత్త అంటే స్లాబ్, ఆ స్లాబ్ మీద పెట్టిందాన్ని. అట్లా కొన్ని 3 పదాలు చాలామంది చేసిరు, కొన్ని మర్చిపో. అక్కడ చూపించినంత వరకు అర్థమైంది అయితే చాలా మందికి, అంతేనా? లేలే అందరికి అర్థమవుతుంది. ఆడిక అనరా, ఆడిక అంటే రెగ్యులర్గా వెళ్ళి తాగడం. ఆడిక పట్టిన ముంతలన్నీ అడుగుకంలో చూసినాం అన్నారు. అంటే కొంతమంది చేసి చాలా వరకు మర్చిపోతున్న పదాలను మళ్ళీ గుర్తు చేసినాం అన్నారు. అది ఒక బెస్ట్ కాంప్లిమెంట్. అది నిజంగానే. చెత్తు ఆడిక రెగ్యులర్ ఊళ్ళల్లో ఇవన్నీ ప్రతిపదార్థాలు అర్థాలు ఇవన్నీ నేర్చుకునే బదులు సాంగ్లో ఒక రిమెంబర్ అవుతుంటుంది అందరికీ. సో అదే ఫ్లోలో మనకి ఏదో ఒక వేరియేషన్ కావాలి పాటకి మధ్యలో కట్టింగ్. ఏం చేద్దాం అని ఊరికే కేసీఆర్ గారి డైలాగ్ మధ్యలో ఏం చేద్దామంటావు మరి అని ఒకటి వస్తుంది. సో దాన్ని కంటిన్యూగా చేసిన. డీజే టిల్లు రిఫరెన్స్ తీసుకున్నా దానికి. ఓకే. అది కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా వీలైతే ఈ సాంగ్ సిద్ధు గారితో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అక్కడ టైం లేదు, ఆల్రెడీ న్యూస్ వస్తుంది భారీ వర్షాలు ఉన్నాయని. మనమే ఎండపాట, ఎవడు చూస్తాడు? వర్షం పడ్డదంటే అయిపోయా కథ, ఫీల్ పోతుంది కదా. నేను ఎప్పుడైనా దీన్ని రిలీజ్ కూడా యాక్చువల్గా ఈవినింగ్ చేస్తే ఈ సాంగ్ అయినా దీన్ని చూసినా కానీ మనకు అదే ఎఫెక్ట్ ఉండాలని మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేసిన ఈ పాట నేను బక్క ఎండల అప్పుడు చేసిన రిలీజ్ చేసిన. సాయంత్రం ఫుల్ వర్షం, గాలి ద్వారా ఫుల్ వర్షం, మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇక కానీ దాని తర్వాత లేచింది. ఎమ్మడే ఇంకో మేము చేసిన, అది ఇన్స్టాలో ఉంటుంది. ఒక టీవీ యాంకర్ ఫోటో పెట్టి సగం పడ్డ వర్షాలకి తెలంగాణ ఆంధ్రాలో ప్రజల పరిస్థితి ఇది. అదేంటంటే లిరిక్ అబ్బ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  ఇట్టుడుక పోస్తుంది ఏమరా అనేది ఉంటుంది.
అట్లా ఇంకా కొంచెం మళ్ళీ వెళ్ళింది, అంటే మళ్ళీ చూడడం మొదలు పెట్టారు ఇక. ఓకే. సో ప్రతిసారి కానీ ఆ సాంగ్లో ఎంత వెతికినా కూడా చాలా చాలా లైన్స్ దొరుకుతున్నాయి. ఆ, చాలా అంటే చాలా. ఎండనే కానీ ఫ్యాక్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవును ప్రతి ఒక్క లైన్ దొరుకుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క మీమ్ అవుతుంది అయితే. చేయొచ్చు. అంటే వేరే నేను చేసినా కదా, నేను చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చేస్తున్నారు దాన్ని. ఉమ్. ఎండ షాకు లిరిక్ రాక్ అని అవునవును. అట్లా కూడా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, నాకు కొలాబరేట్ చేస్తారు. అందరికి రెస్పాండ్ అవుతా ఇన్స్టాలో, ప్రతి ఒక్కరికి. వాళ్ళు నాకు ఆడు 1000 మంది కామెంట్లు పెట్టని 1000 మందికి లైక్లు కొడతాను నేను, అందరికి రిప్లైలు ఇస్తాను. నెగిటివ్ కొట్టని పాజిటివ్ కొట్టని అంతే. మరీ ఎక్కువ మాట్లాడితే ఆన్సర్ ఇస్తా, ఓకే. అంటే మాట్లాడినంత కాకుండా ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.